ఆయన బ్రింగ్ ఇట్ స్ట్రాంగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ ఈ వాక్యం చూస్తున్న వాళ్ళందరికీ ప్రభుని యేసుక్రీస్తు శుభాలు తెలియజేసుకుంటున్నాను. లెట్ మీ కంప్లీట్ మై మెసేజ్. కాబట్టి 20 minutes కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకుంటాను. ఇందాక ఒక వీడియో చేశాను, అది కాబట్టి డ్యూ టు ఇన్కన్వీనియన్స్ డిస్కనెక్ట్ అయింది. కాబట్టి ఐఎమ్ రీమేకింగ్ అనదర్ వీడియో. కాబట్టి ఇంకోటి చేస్తున్నాను వీడియో. కాబట్టి నేనేం చెప్తానంటే, కాబట్టి ఈవెన్ ఇట్స్ బ్యాడ్ థింగ్ టు సే. కాబట్టి ఏంటంటే ఎవ్రీబడి కమిట్స్ సిన్. సో somebody people some people cheat others, some people beat others. So there are so many kinds of sins. So whatever it might be. సో కాబట్టి సర్టెన్ అథారిటీ కాబట్టి అన్ని కష్టం. కాబట్టి ఎవరు యాంగ్జైటీస్తో వాళ్ళ పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి క్రీస్తు వారు యెరూషలేము మందిరంలో, కాబట్టి దేవాలయంలో, కాబట్టి రోకలు మార్చేవారు. కాబట్టి అక్కడ అన్నారు కదా. కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు, ట్యాక్స్ కలెక్టర్స్, కాబట్టి వ్యాపారం చేస్తున్న బల్లలు పడదోసాడంట. వచ్చింది ఆయన దేవుడు. కాబట్టి సమాధానకర్తకి కోపం వచ్చిందంటే చూసుకోండి. పేషెన్స్ ఎందుకు కోల్పోయాడు ఆయన? అప్పుడు ఆయన గమ్ముగానే ఉండొచ్చు, కానీ దేవుడికి వ్యతిరేకంగా ఆయన కాబట్టి అది పరిసయులైన సర్పసంతానం అని పిలుస్తాడు. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా ఎవరు ఉంటారో ప్రభు. కాబట్టి తండ్రికి గౌరవం ఇచ్చే వాళ్ళకి, ఆ తర్వాత ఆయనకి గౌరవం ఇచ్చే ఆయన ఒక మాట అంటాడు, నన్ను అనండి, నేను దైవాత్మని, పరిశుద్ధాత్మను దూషించబాకండి. కాబట్టి వచ్చే జన్మలో కూడా మీకు ఆ రీతిగా ఆయన చెప్తాడు. కాబట్టి పౌలు అంటాడు, కాబట్టి బెన్యామీను గోత్రంలో పుట్టి మానదమ్ములుగా, కాబట్టి వీళ్ళందరినీ ఏ విధంగా నేను కూడా రక్షించాలి, ఏదో ఫలం పొందుకోవాలి, నేను అన్ని జనులు నేను గెలుచుకున్నాను, అనేక ఆత్మలను రక్షించుకున్నాను, క్రీస్తు మోగుతుందంటే, కాబట్టి ఆ కృపను అంత లోతుగా బోధించి, కాబట్టి పైన క్రీస్తు వారి దర్శనం ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఆయన కూడా ఉగ్రుడే, మనుషులను చంపేంత ఉగ్రుడే, క్రూరుడు మనిషి ఆయన పౌలు. అంటాడు యోనాకి తెలుసు, పౌలు కూడా తెలియదు. యోనా చిన్న అప్పుడు అరిసాడు. యోనా అంటాడు, అయ్యా నువ్వు కృపా వాత్సల్యత తప్పిస్తావు, కాబట్టి నువ్వు అటువంటి దేవుడివి అని యోనా అంత గట్టిగా మాట్లాడగలుగుతాడు దేవుడితోనే. ధర్మశాస్త్రానికి, కాబట్టి ధర్మశాస్త్రం వేరుగా ఆజ్ఞలు జరిగిపోతున్నాయి, కృప అంటున్నప్పుడు పోదా అని చెప్పి, కాబట్టి దమస్కుకు వెళ్ళి, కాబట్టి అధికారులు కాడ పత్రికలు తీసుకొని కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలను సంహరించడానికి యూదుల్ని, కాబట్టి దేవుడి కోసం మంచి చేస్తాను అనుకుంటానే దేవుడి చిత్తానికి వ్యతిరేక సొంత ప్రజలను చంపాలని చూశాడు అతను. కాబట్టి స్టీఫెన్ కూడా వచ్చే కారకుడు అయిపోతాడు ఆయన. కాబట్టి చంపేస్తాడు. కానీ అదే పౌలు క్రీస్తు దర్శిన తర్వాత ఇంకా ఆయన మినిస్ట్రీ ఆగలేదు. కాబట్టి ఏంటంటే, కాబట్టి ఇప్పుడు కూడా కాబట్టి పవర్ చూపించకపోతే మనుషులు నమ్మరు. పవర్ చూపించ కాబట్టి యాక్సెస్ విల్ బి డినైడ్. కాబట్టి అనేక పరిస్థితులు మీరు అనేక దగ్గరలకు పోలేరు అని మీరు వెళ్ళగలరు. కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్. కాబట్టి మీరు ఏం చేస్తారు అంతా, కాబట్టి కెమెరాస్తో అన్నిటికీ ప్రతి ఒక్క, కాబట్టి ప్రతి నువ్వు చేసే అడుగు వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తూ ఉంటుంది. రెంట్ విల్ బి పర్మనెంట్. కాబట్టి నువ్వు జీవితాంతం నువ్వు బాడు కట్టుకోవాలి. కాబట్టి నువ్వు 5 ఏళ్ళు దాటితే ఎప్పటికి నువ్వు ఆస్తులు కొనుక్కోలేవు. ఇఫ్ యూ వాంట్ బై ఎనీథింగ్ బై రైట్. కాబట్టి నీకేమైనా రీసోర్సెస్, వనరులు కావాలంటే ఈ 5 ఏళ్ళలో నువ్వు చేసుకో. ఇంకా 5 ఏళ్ళ తర్వాత దేవుడు నన్ను
ప్రవక్తని నేను చెప్తున్నాను. పరిస్థితులు బాగుండవు, జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు బాగుండవు, క్రైస్తవులైనా కూడా మీరు ఏం చేయలేరు. కాబట్టి మీరు వాక్యంతో మాటలు మీ పరిచయం ఉపయోగపడదు. శక్తి లేని క్రైస్తవత్వాన్ని ఎవరు నమ్మేరు. కాబట్టి చనిపోతే లేపాలి. కాబట్టి ఈ విధమైన పరిచర్లే కాబట్టి ముందుకు సాగుతాయి. కాబట్టి మాటలతో చెప్పే పరిచర్లు సంఘాలు కాబట్టి నేను ర్యాప్చర్ కోసం నా మెయిన్ థీము. కాబట్టి 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 పౌలు అంటాడు, నేను నా ప్రజలు నా సొంత. కాబట్టి ఆయన పరిచయం చేశారు. కాబట్టి శ్యామ్ కిషోర్ గారు ఆయన పరిచయం నుంచి కాబట్టి ఆయన ఎంతో కాబట్టి పౌలు తర్వాత నేను ఎవరినైనా కృపణంతగా బోధించడం చూస్తే కానీ కాబట్టి ఆయన దేవుణ్ణి చూశాడు, ఆయన ఆదరణ పొందాడు, ఆయన కంఫర్ట్ పొందాడు. ఆయన కాబట్టి ఫేస్ కంఫర్ట్ ఎక్కువ ఉంది, కానీ ప్రజలకి కంఫర్ట్, ఆయన కంఫర్ట్ అది ప్రజలకి ఎంత మటుకు ఆస్వాదిస్తూ కాబట్టి ఆయన దర్శనం చూస్తూ కాబట్టి నాకు ఆయన ప్రభు దర్శనం నేను చూశాను కనుక ఆ కంఫర్ట్ ఉంటుంది. కానీ ప్రజలకి దేవుడు దర్శనం కలిగడం అనేది కాబట్టి కాబట్టి నేను అనుకుంటా ఉంటాను. కాబట్టి మనుషులు ఏ విధంగా ఉంటారో చూడాలి, ఆయన ఆలోచించదా, ఈ ప్రజలు యోచింపరు హృదయం కాబట్టి అన్నట్టుగా ప్రజలు 8,000 కోట్ల మందిలో ఎందుకు ఒక అప్పుడు 820 కోట్ల మంది ఉన్నారు. కనీసం చూస్తే 1 కోటి మంది కూడా దేవుడి దర్శనం చూసుంటారు కదా. ఎందుకు ఈ విధంగా మనుషులు కాబట్టి వివేకం కలిగి వెతకాలని ఆశ లేదు. వాక్యం చెప్పినట్లు హృదయశుద్ధి కలిగితే దేవుడిని చూస్తామని ఆశ లేదు. కాబట్టి మీ పాపం కనుక మీరు నీతిగా ఉంటే చూస్తానని చెప్పి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, నేను మీకు నా మహిమను చూపిస్తాను. కాబట్టి సేనాయి కొండ మీద మోషేకి ఎవ్రీబడి కమిట్స్ సిన్. కాబట్టి శాలేమన్ గారు కూడా అంటా ఉన్నారు. కాబట్టి కాబట్టి ఇంకా అనేక విషయాలు చెప్తున్నా. నా మెయిన్ థీమ్ కాదు, టాబ్లెట్స్ వేసుకున్నాను. ఏం చెప్తున్నానంటే ర్యాప్చర్ అనేది మనము కాబట్టి 50 చెప్పారు, 50 కాదు 50. కాబట్టి ఆయన చెప్పాడు. కాబట్టి దేవుడు మనం ప్రార్థన చేస్తే ఉగ్రత నుంచి తప్పిస్తాడని. కాబట్టి 7 శ్రమలు పెట్టకుండా అవి తీసేసి అన్ని ఆ రీతిగా చెప్పలేదు. ఆయన 50 కాబట్టి ఆ 7 శ్రమలు కానీ యుగ సమాప్తి కానీ జరగలేదు. కనుక అదే రీతిగా మనం ఇప్పుడు ప్రార్థన మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏలియా వలె ఆసక్తితో ప్రార్థన చేయాలి మనం. కాబట్టి ఉంటది అది, ఆయన ఎంత ఆసక్తి ఉందో ఆయనకి దేవుడి మీద అనేది. కాబట్టి 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 దేవుని యొక్క అగ్ని కాబట్టి ఫైరీ మ్యాన్ అంటాం ఏలియా అంటే. అగ్ని వంటి మనిషి అని. ఆయన సాధారణ వ్యక్తి కానీ ఆయన కాబట్టి మనలాంటి వ్యక్తి ఆయన వాక్యం కూడా చెప్తాను, నేను చెప్పడం లేదు. సాధారణ వ్యక్తి కానీ ఆయన వర్షింపకుండా ఉన్నట్టు ప్రార్థన చేస్తే కదా అనేక సంవత్సరాలు, అది 3.5 సంవత్సరం పడలేదంట. ఇంకొక 7 ఏళ్ళు కూడా ఆయన ప్రార్థన ఆయన చేసిన ప్రార్థనకి 7 ఏళ్ళు కూడా పడవు. కానీ ఆయన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి యెజబేలు నన్ను ఇబ్బంది పెడుతూ, దేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఆహాబు యెజబేలు చేశారు. కాబట్టి ఎంతో రోషం కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి అనేకసార్లు ఈ వాక్యం ధ్యానించాలని నాకు ఉంటుంది. కాబట్టి ఆయన బలిపెట్టి రాజు తరపున వాళ్ళు, యెజబేలు తరపున వాళ్ళు బలిపీఠం కట్టి, ఏలియా బలిపీఠం కట్టి దాని మీద దూడను వధించి, దాని మీద దూడ వధించి 3 మణికలు నీళ్లు బట్టే అంత నీళ్లు పోయిపించి, కాబట్టి టన్నులు నీళ్లు పోయించి ఆ బలిపీఠాన్ని అంత ఎంత మోపులేసినా ఎలాగనంత నీరు నింపేసి ఇక దాన్ని దేవుడికి ప్రార్థన చేశాడు. కాబట్టి అబ్రహాం కాబట్టి నేనేం చెప్తున్నానంటే కాబట్టి దట్స్ నాట్ అ కామన్ వర్డ్. కాబట్టి దట్స్ గాడ్ వర్డ్. కాబట్టి అది సాధారణమైన వాక్కు కాదు, అది దేవుడి మాట. కాబట్టి ఈ నైట్ టైము మనం మాట్లాడుకుంటూ
స్పిరిచువల్ లెవెల్‌లో దూతలు పనిచేస్తూ ఉంటాయి. అనాయింటింగ్ పనిచేస్తూ ఉంటది. మాట్లాడే వాళ్ళని దర్శించి ఆయన గ్రంథం జ్ఞాపకార్థ గ్రంథంలో 50లో ఉన్నట్టుగా ఆయన గురించి మనము మహిమపరుస్తాం. కాబట్టి 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 సర్టెన్ గాడ్స్ అనే వాళ్ళు కూడా కాబట్టి దేవుడు ట్రూత్ బోధించిన తర్వాత కూడా తర్వాత సర్టెన్ కాబట్టి ఇండియన్ గాడ్స్ కాబట్టి నేను తలుచుకున్నప్పుడు వీళ్ళంతా దర్శనంలో స్పిరిచువల్‌గా కనబడినప్పుడు కాబట్టి కాబట్టి నేను ఇచ్చిన సమయం మనుషులకి అయిపోయింది. కాబట్టి నేను నా కృపను కాబట్టి నా మీద మనసు పెట్టని వారికి ఇంక నేను అగపడను. కాబట్టి నన్ను దృష్టించాలని, నన్ను నన్ను పలకరించాలని, నాతో మాట్లాడాలని అగపడనని దేవుడు చెప్పాడు నాకు. కాబట్టి నా ప్రభు పట్టించాలి ఆయన ప్రవచనాలు మీకు చెప్పాను. నాకు దేవుడు చెప్పింది కాబట్టి అసాధ్యం. కాబట్టి హైందవులు లెక్కలో చెప్పేది కలియుగం అంటారు. నేను చెప్పేది ఏంటంటే ఎండ్ టైమ్స్ అంటారు. నా ప్రకారము ఎండ్ టైమ్స్‌లో ఉన్నాం మనం. కాబట్టి ఎండ్ టైమ్స్ 2009లో సాధారణంగా దేవుడిని నమ్ముకున్నాను. కానీ ది ఎండ్ టైమ్ అని దేవుడు నాకు చెప్పడంతో నేను షాక్ అయిపోయాను. మీరు కూడా ఏలియా రోషం తెచ్చుకొని ప్రార్థన చేసినట్లు కాబట్టి ఆ కందకాన్ని అగ్ని దింపి బలిపీఠాన్ని దహించినట్లు మీరు ప్రార్థన చేయండి. ఆసక్తి తెచ్చుకోండి. కాబట్టి ఇంకా ఈ భూకంపాల్లో కాబట్టి నరహత్యల్లో కాబట్టి జారులు చోర్లు కాబట్టి ఎంత టైం హ్యాస్ కమ్ టు ఎండ్. కాబట్టి సమయం అయిపోయింది. దేవుడు కళ్ళలో దర్శించి చెప్పాడు, టైం ఎక్కువగా ఉందంట. నాకు కాసంటే సమయము చాలా దేవుడు నాకు బోధించాడు కనుక కాబట్టి గొప్పలు చెప్పుకోవాలని కాదు, కానీ సాక్షాత్తు ఏలి ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను ఎంతో ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను. నేనున్న పాప బలహీనతల్లో, రోగముల్లో కాబట్టి విడిచి మళ్ళా సైతాన్ లోకంలోకి వెళ్ళి రోగాలు తెచ్చుకొని అప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డాను. దేవుడు సైతాన్ నన్ను అంత క్షీణింపజేసి బలహీనపరిచిన ఆయన. కాబట్టి నేను నీ మీద కోపట్టం లేదు ప్రభువా. సైతాన్ నన్ను ఈ స్థితికి తీసుకొని డిప్రెషన్ కాళ్ళు కొట్టుకుని కాబట్టి పిచ్చోడిని రోడ్ల మీద బట్టలు లేకుండా తిరగాల్సిన స్థితికి తీసుకొచ్చేస్తున్నాను ఆయన. కాబట్టి గివ్ మీ వన్ కాబట్టి శత్రువుని బట్టి సైతాన్ని బట్టి నేను పగ తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఆయన. కాబట్టి గివ్ మీ ఆపర్చునిటీ. కాబట్టి ఒక I prayed a lot of times. కాబట్టి I didn't focus for money. కాబట్టి హెల్త్ రిసోర్సెస్ కాబట్టి నా అడిగాను దేవుడిని, పుట్ అన్ ఎండ్ టు డెవిల్. కాబట్టి సైతానికి రోజు నేను రోగం భరిస్తున్నాను, సైతాన్ని దుష్టుడు చేసిన వల్ల. కాబట్టి చావుకి కూడా నేను అవుతాను. కానీ సైతాన్ షాక్ అయిపోతారు. నేను ఏది అభిషేకంగా ఉన్నప్పుడు కాబట్టి డైరెక్ట్గా నా ఫేస్ టు ఫేస్ నా అదర్ బెడ్ మీద కొంచెం లూసిఫర్ నా ఫేస్ నిట్టే చూస్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ అపియరెన్స్ అది. కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి ఎంత బ్యాటిల్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా లూసిఫర్ ఒక మనిషికి వచ్చి కనబడుతుందంటే కాబట్టి మనం చేసే ఫైట్ ఎంత పెట్టాను దేవుడికి అంతే. దేవుడితే సమయం చెప్పు. నేనేమనుకుంటున్నాను, దేవుడు అందించాలి, అగ్ని అందించాలంటున్నాను, సమయము తగ్గించమని అడుగుతున్నాను. ఏం చేయాలో తెలియదు. అభిషేకం వచ్చి నాట్ ఫర్ సెకండ్స్. కాబట్టి నేను గొప్ప చెప్పుకోకూడదు. నాట్ ఫర్ సెకండ్స్ కాబట్టి అవర్స్ కూడా కాదు, కానీ అవర్స్. కాబట్టి ఒక రోజంతా టంగ్స్లోనే మాట్లాడాను నేను. కాబట్టి నా మాట నాకే రావటం లేదు. నువ్వు అనేది కూడా నేను టంగ్స్లోనే మాట్లాడతాను. నాకు తెలుసు నేను ఏం చెప్తున్నాను. నేను
జాయ్ అన్న అది కూడా అది దేవుని భాషలో ట్రాన్స్ఫర్ అయిపోయి జాయిన్ జరా అనేసి అది డబ్ అయిపోతా ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా అంత అనాయింటింగ్ ఉండి ఫస్ట్ సీల్ ఓపెన్ చేసి దేవుడు దర్శనం చూపించాడు నాకు. తర్వాత దాన్ని నేను బైబుల్ పరంగా కాబట్టి ఆ ఫస్ట్ సీల్ అని నేను ఈజీ కాబట్టి వీళ్ళు పట్టుకున్న దర్శనం అంతా చూసేసిన తెల్లని కూడా అంతా చూసిన తర్వాత దాని మీనింగ్స్ తరిగిపోయినా ఇది ఫస్ట్ సీల్ అనేది నేను ఈజీగా క్యాచ్ చేశాను. ఒక ఒక 200 మీటర్స్ దూరంలో చూపించాడు ఆయన. ఏందా సరే సరే కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఆసక్తి సైతానికి సమయం పంపించింది. మొదట ముద్ర ఓపెన్ చేశాడంటే 7th సీల్ కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు 6 సీల్స్ వరకు 6 సీల్స్ జరుగుతున్నాయి దేవుడు నాకు. కాబట్టి ఫస్ట్ మొదటి దర్శనంలో చూశాను. మొదటి విజన్ చర్చించిన తర్వాత తెలుసుకున్నాను అది జరుగుతుందని. తర్వాత థర్డ్ సీల్ మళ్ళీ విజన్లో డ్రీమ్లో చూసాను. కాబట్టి 6th సీల్ డ్రీమ్లో చూశాను. కాబట్టి ఫస్ట్ సీల్ మటుకు నేను ఓపెన్ వైతో నేను చూశాను. 200 మీటర్స్ కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్ ఉండేది పాత ఇల్లు ఎవరిదో అది. కాబట్టి నేను స్పిరిచువల్గా ఉన్నాను కాబట్టి నాకు కనబడ్డాయి. కాబట్టి ఇంకా అనేక విషయాలు. కాబట్టి ఎందుకు మీకు రోషం లేదు, ఎందుకు మీకు భక్తి లేదు, కాబట్టి మీకు రోగం లేదనే, కాబట్టి మీకు ఆర్థిక ఇబ్బందులు లేవనే, కాబట్టి మీరు నీతిమంతులనే, కాబట్టి ఎందుకు లేవటం లేదు, పౌరుషం తెచ్చుకొని లేవటం లేదు. ఓ పరాక్రమ గల బలాజుడా గిద్యోను లెమ్ము అని వాక్యం చెప్పింది అక్కడ. పోరాడాడు. కాబట్టి నేను కూడా మీకు చెప్పేదే, నువ్వు కూడా పరాక్రమ గల బలాజుడివే. మనుషులతో పోరాడి గెలిచేసే నువ్వు ఉబ్బిదబ్బిప్పి అయిపోతున్నావు. డైరెక్ట్ లూసిఫర్ ఫైట్ చేసి దేవుడికి సమయం తగ్గించి ఫేస్ టు ఫేస్ లూసిఫర్ ముందు కూర్చున్నాను నేను. గొప్పలు చెప్పుకోవడం కాదు, కాబట్టి ఎన్కౌంటర్స్ ద్వారా, కాబట్టి హత్యల ద్వారా, మర్డర్స్ ద్వారా, కాబట్టి అనేక బాణాలు సైతం లోకపరంగా కరెక్ట్గా ఉంటే తప్పించుకుంటే నేను స్పిరిచువల్గా దెబ్బ కొడుతుంది. కాబట్టి స్పిరిచువల్గా నేను ఎదగనీదు. మొదటి సీల్ అర్థం ఏంటంటే అది తెల్లని గుర్రం అనేది నేను సూచన ఏంటంటే తర్వాత వెలుగుదూతలు వస్తాయి. వెలుగుదూతలు వచ్చి దేవుని రూపంలోనే నాకు దేవుడు తోడున్నాడు, నాకు దేవుడు తోడున్నాడు, దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు కనబడ్డాడు. నీకు కనబడింది అసలు దేవుడే కాదు అక్కడ. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నేను మోసపోలేదు, నాకు కనబడ్డాయి. తర్వాత వైట్ స్పిరిట్స్ ఓపెన్ ఫస్ట్ సీల్ ఓపెన్ తర్వాత చర్చ్ క్యాథలిక్ చర్చ్ ఫాదర్ స్పేస్లో కనబడింది. అది స్పేస్ చాలాసార్లు కనబడ్డాయి. కాబట్టి ఫాదర్ కాబట్టి ర్యాష్గా ఉంటాడు ఆ మనిషే, కాబట్టి లోకపరంగా ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన పెద్ద ప్రీచర్ కాదు, కాబట్టి లోక సంబంధంగా గైడ్గా బ్రదర్గా స్టార్ట్అప్ చేస్తుంటాడు. అక్కడే ఎండప్ అయినట్టుంది. ఏమో మనకు తెలియదు, కానీ ఆయన వైట్ స్పిరిట్ చూశాను నేను. ఒకే మాట ప్రభు మొహమే. కాబట్టి ఫోటో కూడా చూపిస్తాను నేను. ఎక్ మినిట్. కాబట్టి మీకు చెప్తే మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. నేను చూశాను అది ఏ రీతిగా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి సూన్ ఐ విల్ మేక్ దట్ పిక్చర్. కాబట్టి వైట్ స్పిరిట్స్ చెప్పారు దేవుడిని. కాబట్టి నేను ఈ తరంలో చూసింది ఏంటంటే వాట్సాప్ స్టాటస్లో ఎవరి ఫ్రెండ్స్ పెట్టుకుంటున్నారు. కాబట్టి మంచిదే, నేనేం కాదని లేదు. కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడున్నాడని అంత నమ్మకం. కాబట్టి దేవుడిని చూడలేదు, ఎప్పుడు స్వరం వినలేదు. కాబట్టి నేను దేవుడి కోసం పౌరుషంతో నేను బాప్తిస్మీ లేదు ఇల్లు అలిగి మా నాన్న ఈడ నన్ను అలిగి వెళ్ళిపోతాను 10 కిలోమీటర్లు దాటేసి ఉంటే ఇక్కడ స్వరము ఆయన ఇక్కడ మా ఇంటికాడ ఎతకతా ఉంటే 10 కిలోమీటర్లు అని. కాబట్టి మా నాన్న స్వరం. కాబట్టి దేవుడు అభిషేకం అలా ఉంటుంది. 10 కిలోమీటర్లు ఇల్లు దాటేసావు, బాప్తిసం తీసుకోలేదని దేవుడి కోసం పౌరుషంగా అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అట్లాగే నేను అక్కడ. కాబట్టి ఏ రూట్లో కూడా వెళ్తున్నాను దగ్గర అలిగేసి వెళ్ళిపోతూ ఉంటే అనేక కిలోమీటర్లు కూడా దాటి వెళ్ళిపోతూ ఉంటాయి.
కాబట్టి దేవుని పవర్ అలా ఉంటుంది చూసారు. కాబట్టి ఆకాశం నుంచి దేవుడు నా ప్రియ కుమారుడు అని ఏ రీతి జెర్రీ ఇంటికి రా, కాబట్టి ఇటే ఆకాశం నుంచి స్వరం వినబడింది నాకు 10 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోతే. కాబట్టి చెప్తున్నాను నేను, కాబట్టి అది స్పిరిచువల్ ఆకాశం నుంచి కూడా వినబడేటట్టు చేస్తాడు. విండ్స్ని డైవర్ట్ చేస్తాడు, వాయిస్ని డైవర్ట్ చేస్తాడు. దానికి ప్రభు అంటే ఇష్టం లేదు. ఆయన సర్వాధికారం పొందేశాడు ఆయన, కాబట్టి సైతాన్ నిస్సహాయుడయ్యాడు. కాబట్టి ఆయన నాసికానందరల వాయువుతో ఆయన దుష్టుని పతనం చేయబోతున్నాడు. కాబట్టి యెహోవా తన బలమైన ఖడ్గం పట్టుకొని కాబట్టి తలను ఖండించేస్తున్న యెషయాలో ఉంటుంది. కాబట్టి ఘోరమైన ఉగ్రత దానికి చూస్తూ ఉంటాం మనం. ఎట్లుంటుందంటే పోలీసులు వచ్చి కొడతారంటే వాళ్ళు సర్వం సిద్ధంలా కొట్టుకో, ఇంచుకో, కాలు ఇంచుకో, కొట్టుకో, కొట్టు, ఏడగొట్టు, ఆడగొట్టు, కానీ వాళ్ళు వాళ్ళ మైండ్లో అంత నొప్పిని కూడా భరిస్తారు, కానీ ఒబీడియన్స్ చూపించరు. కాబట్టి చాలామందిని చూశాను నేను. దేవుడికి సైతాన్ ఇంకా లోపడదని డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఆయన దేవుడికి ప్రతి ఒక్క మానవుడికి ఆయన కాబట్టి బిడ్డలు నేను గణేశాన్ని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి దేవుడు ఇచ్చేది బహుమానం అంటది. కాబట్టి బిడ్డలు లేకుండా ఎంతమంది లేరు. వాళ్ళు వచ్చారు, దేవుడిచ్చి బహుమానం అది, ఇంకా చెప్పాలంటే గిఫ్ట్. కాబట్టి మనుషుల్ని దేవుడు పుట్టించాడు. కాబట్టి ఆ మనుషుల్ని దేవుడు తీసేసి సైతాన్ ఆయన కాబట్టి చెడు సాంగత్యాలన్నీ అలవాటు చేసి మనుషుల్ని దేవుడి నుంచి త్రోవ తెప్పించేస్తే బాధపడతాడు. కాబట్టి దేవుడిని బాధ పెడితే సైతానికి సంతోషం. కాబట్టి ఎటువంటిది చూడండి సర్పం. చెప్తాను, నువ్వు ఈరోజు ఆయాస్కరంగా ఉన్నావా, నాకు దేవుడు బయలుపరిచింది చెప్తాను. నువ్వు ఈరోజు ఆయాస్కరంగా ఉన్నావా, క్యాన్సర్ అని డైరెక్ట్లు చెప్పారా, డాక్టర్లు చెప్పారా? కాబట్టి ఏదైనా ఇబ్బంది పడతా ఉంటే మెంటల్ స్ట్రెస్ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ, కాబట్టి సైతాన్ని నేను కాబట్టి దేవుడిని తెలుసుకోకుండా నువ్వు భక్తిహీనతలో ఉండడం, సమస్యలు ఇరుక్కుపోయి చావేశారణం అనుకుంటుంటే నువ్వు ఒకటే చెప్తున్న దేవుడు. కాబట్టి నువ్వు కానీ జయిస్తావంటే, నువ్వు దేవుడిని కానీ పట్టుకుంటావంటే అన్నింటినీ విడిపిస్తాడు. ఆయన చూసుకుంటా అన్నాడు కదా, నీ సమస్యలన్నీ విడిపించి ఆ సమస్యలను సైతానికి పెట్టేస్తాడు. ఎందుకు చెప్తానంటే నేను లూసిఫర్ ఇదేంది దేవుడు ఆ కురుపులు సైతం లూసిఫర్ కింద కురుపులు నాకేం అర్థం కావట్లేదు అని నేను అన్నాను. డార్క్గా ఉంది, దానికి ఏంటంటే రోగం, మనిషికి ఆత్మలకు రోగాలు ఉండేది అన్నాను దేవుడికి. నేను అన్నాను. అన్నప్పుడు దేవుడు యోబుని ఏ విధంగా ఇబ్బంది, ఆయన నీతిమంతుడు కాదని ప్రూవ్ చేయాలని ఆయన ఎన్ని దెబ్బలు కొట్టిందో, ఆయన నిలబడిన తర్వాత, ఆయన నిలబడి నీతిమంతుడుగా నిలబడిన తర్వాత నిర్నిమితంగా నాను కాబట్టి నువ్వు ఇటు చేసావు సైతాన్ని. కాబట్టి యెహోవా సముఖము నిలుస్తుందంట. కాబట్టి సమస్య నువ్వు జయిస్తూ, నీకు ఏ సమస్య వచ్చినా అది దుష్టుడి నుంచి వచ్చింది, నువ్వు కానీ ప్రభుని పట్టుకొని నువ్వు గట్టిగా పట్టుకొని దాన్ని విడుదల కానీ పొందగల మళ్ళీ సైతానికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే కాబట్టి నేను ఇంత కష్టపడి మద్యానికి అలవాటు చేశానే, పేకాటికి అలవాటు చేశాను, జూదానికి, డబ్బుకి, కాబట్టి వీటికి అలవాటు చేశానే. డబ్బులకి వీటికి అలవాటు చేశాను. గబక్కన మనిషి నా నుంచి విడిచి వెళ్ళిపోయాడు కదా. 3వ వంతు పడేసింది అటు సైతాను. గొప్పలు చెప్పడం కాదు కానీ దాని సైతాన్ని పొగడుతున్నాను కదా, 3వ వంతు సైన్యాన్ని దూతలను పడేసి అది. కాబట్టి మీరు కృపచేతన రక్షింపబడి, కాబట్టి సైతానికి ఉన్న అథారిటీ ఏ విధంగా ఉందో తెలుసు కదా. కాబట్టి యోబునెట్ట ఏ విధంగా చిత్రవద్ద చేసిందో తెలుసు కదా. కాబట్టి మీరు కృపచేతన రక్షింపబడ్డారు, లేకపోతే మీకు యోబుకు బట్టినబట్టే. కాబట్టి యోబు మంచి నీతిమంతుగా శ్రమలు అనిపించేదని కాదు. కాబట్టి ఇంకా పాపులమైన మనల్ని ఇంకా సైతాన్ అసలు వదిలిండేది కాదు. మనలో వహించింది కాబట్టి మనం ముందుకు నడుస్తున్నాం, కాబట్టి మనం జీవించగలుగుతాం. దేవుని ఆత్మ మనలో ఉంది కనుక. కాబట్టి క్రీస్తు వారిని గురించి విన్నప్పుడు ఆయన మీద కలిగిన నమ్మకముడు
అలా చేస్తూ ముందుకు నడిపిస్తుంటే అపనమ్మిక నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే అప్పుడు సైతాన్ ఎంటర్ అయ్యాడు మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. కాబట్టి ఈ బ్యాటిల్లో నువ్వు గెలవాలి. కాబట్టి నేను ఇంత చెప్పేదాన్ని కాబట్టి ముగిస్తాను. కాబట్టి యాబేలు చెప్పినట్టు ఆయన శ్రమలు తప్పించడు. కాబట్టి యోనా అంటాడు కదా, యా అని కరుణా వాచ జాలి కలిగిన దేవుడు అయ్యా నువ్వు. కాబట్టి టైర్డ్గా ఉంది, కాబట్టి బాడీ పెయిన్స్గా ఉంది, కాబట్టి అందుకని కళ్ళు మూసుకొని అనిపిస్తున్నాను. కాబట్టి ఏంటంటే కృపామయుడివి, కరుణామయుడు, జాలి కలిగిన దేవుడు అంటాడు. మోషే అంటాడు జాలి కలిగిన దేవుడు అంటాడు, కృప జాలి కలిగిన దేవుడు అనేసి. యు డోంట్ నో వన్ థింగ్. కాబట్టి బలముగా ఆసక్తితో కాబట్టి ఎవరిని పెట్టుకోబాకు, 100 మంది దేవుళ్ళు పెట్టుకోబాకు, వాళ్ళు లేరు. ఒకవేళ దేవుళ్ళుగా పిలవబడ్డారు వాక్యంలో ఉండొచ్చు, వాళ్ళు దేవుళ్ళుగా పిలవబడి ఉండొచ్చు. కాబట్టి ఒక్క మాటలో చెప్పేయచ్చు. కాబట్టి బాబాలు అంటారో ఏమంటారో, కాబట్టి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది దేవుడైతే? దేవుడే చచ్చిపోతే ఇంక మనుషుల్ని ఎవరు రక్షిస్తాడు? కాబట్టి అట్లాంటి దేవుడిని నమ్ముకోబాకండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కాబట్టి క్రీస్తు వారు ద్వారా కాబట్టి సజీవులుగా బతికి మరణించారు. కాబట్టి మళ్ళా లేచి ఆ ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడం అధికారం కలగదమ్మా. పెట్టారు, తీసుకున్నారు, మళ్ళా సజీవులుగా దేవుడి కాడికి వెళ్ళి నీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఒకవేళ ఆయన చనిపోయాడు, అసలు ఆయన చనిపోయాడు మళ్ళీ లేదు కదా, లేకపోతే నిజమే బతికే ఉండి నీకేమన్నా చెప్పేసి బతికే వెళ్ళిపోవచ్చు కదా. కాబట్టి సిగరెట్ తాగొద్దు, ఇవన్నీ కొట్లాడి పెట్టుకోవద్దు. పిల్లకాయలు కూడా చెప్తారు, ఇది కూడా ఎందుకురా, ఆ కూడా ఎందుకురా. అది కాదు నీతి. నిన్ను నీతిగా తీర్చగలిగిందే, దాని నుంచి బయటికి తీసుకొని వచ్చేదే నీతి. కాబట్టి అందుకే కదా దేవుడు ప్రాణం పెట్టి కృపనిచ్చి క్షమాపణ ఇచ్చేసి నువ్వు స్వేచ్ఛనిచ్చాను, ధైర్యంగా బతుకు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు పడతా ఉంటావు ఈ కృపాయాత్రలో, 7 మార్లు పడతా ఉంటావు. కాబట్టి నేనేమనుకోను, నువ్వు మళ్ళా లేచి నిలబడు. పాప బలహీనతల్లో ఉన్నాను నేను, దేవుడిని నమ్ముకొని ఇప్పుడు 16 ఏళ్ళు అవుతుంటే, దగ్గర 13 ఏళ్ళు కూడా నా పాప బలహీనతల్లోనే ఉన్నాను. కానీ నేను ప్రార్థన చేయడం ఎప్పుడు ఆపలేదు. ప్రార్థన అనేది నాకు ఇప్పుడు ఆపేశాను, కానీ తక్కువ చేస్తున్నాను. చెప్పేది అదే. కాబట్టి నేను ఒకటే చెప్తాను, రాకడ కోసం ఆసక్తితో అపేక్షించండి. కాబట్టి 7 ఏళ్ళ శ్రమలు ఇరుక్కున్నామంటే మటుకు దెబ్బతినేస్తాం. 7 ఏళ్ళ శ్రమలు దానిలో సగం శ్రమలు అయినాయి. కాబట్టి యుద్ధాలు, భూకంపాలు, కరువులు. కాబట్టి చిన్న ప్రాబ్లం వస్తేనే, చిన్న వైరస్ గ్యాస్ అందదు, చిన్న ప్రాబ్లం వస్తే కరోనా వస్తే మనిషి బయటికి రాకూడదు, చిన్న వైరస్ వస్తే ఇంకేడకి పోకూడదు. కాబట్టి స్ట్రైక్ పెడితే బయటకు పోకూడదు, ఇంకేడ మనిషికి. కాబట్టి కానీ 10,000 కట్ట ఉండొచ్చు, కానీ అంతకని 10 రూపాయల సమోసానే తినగలడంట. కాబట్టి సో మెనీ టైమ్స్ ఇట్ విల్ అప్లై టు. కాబట్టి కష్టపడిందంతా వ్యర్థమైపోతుంట, ప్రతిఫలం ఉండదు. కాబట్టి ఏ విధంగా మీకు రోషం తెప్పించాలి? కాబట్టి దేవుడితో. కాబట్టి ఈ జనరేషన్ ఇంకొద్ది దేవుడా. కాబట్టి ఈ జనరేషన్తో మనుషులు ఇతరం కాబట్టి ముగిసిపోవాలి. ఎందుకంటే నాకు దేవుడు దర్శనం కనబడింది. కాబట్టి నాకు చనిపోతే ఆయనకి ఆదాల కిందకి వెళ్తానని, ఉంటే ఆయన నాతో తోడు ఉంటాడని అది కూడా ధైర్యమే. దాని గురించి కాదు, ప్రజలకు ఆ ధైర్యం లేదు, దాన్ని నూరుపోసేదానికి ఎవరు లేరు. కాబట్టి చెప్పినప్పుడు వినలేదు. కాబట్టి చెప్పడు అది. కాబట్టి మూలోపదేశాలు బోధించిన తర్వాత కాబట్టి మూల విషయాలు చెప్పేస్తారు ఆయన మొదట, ఏ సవార్తకుడైనా. కాబట్టి ఇంకా తర్వాత మళ్ళీ నీకు ఇంకా లోతుగా వెళ్తాడు, కానీ నీకు పాత విషయాలు ఆయన కన్యక గర్భంలో జన్మించాడు, కాబట్టి బెత్లెహేంలో జన్మించాడు. కాబట్టి మెల్లమెల్లగా మళ్ళీ ఆయన సిలువలో చనిపోయాడు. కాబట్టి అంతే, అంతవరకు చెప్తారు, చెప్పేశాడు అది. కాబట్టి ఆయన మృతుల్లో నుంచి లేచాడు. కాబట్టి ఆయన మెల్కిసెదెకు యాజకత్వం చేశాడు. కాబట్టి ఆయన ఏ విధంగా అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి లోతైన విషయాలు తెలుసుకోవడానికి ప్రత్యక్షపు గుడారంలో ఏ విధంగా జరిగింది, కాబట్టి ఏ విధంగా రొట్టెలు
అర్పణ ఆయన శరీరంగా అర్పించాడు అక్కడ అక్కడ రొట్టెలకు సాదృశ్యంగా. కాబట్టి ఆయన ఆత్మకు సాదృశ్యంగా దీప స్తంభము. కాబట్టి అనేక విషయాలు ఆయన వెలుగుకి సంబంధించి కాబట్టి ఆ కృపను విన్నప్పుడు ఎంతో ఆదరణగా ఉంటది. ఏందంటే కాబట్టి మనుషులు నింద మోపుతాను కాబట్టి ఆయన నేను పాపాలు మోసుకున్నాను కాబట్టి కాబట్టి నీ పాపాలు నేను మోసుకుంటాను అని చెప్పే మాట అది కష్టమైన మాట. కాబట్టి మంచి చెప్తే కాబట్టి నువ్వు పాపివని నేను పాపి అంటావు. నువ్వు తప్పు చేసావు నువ్వు. కాబట్టి నువ్వు ఒక ఫోన్ దొంగతనం చేసావు. పాపి 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 అది నేను చూసేసాను, నాకు తెలిసిపోయింది. అందరు నేను రోడ్డు మీద ఊర్లలో దేశంలో అందరూ పాపి 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 అంటే నువ్వు కూడా జరిగింది అదే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కాబట్టి మన పాపులు అనుకుండా ఆయన నీతిమంతులు అంటున్నాడు. కాబట్టి ఏ దేవుడు అంటాడు నేను నీతిమంతులని? కాబట్టి నువ్వు పుణ్యం చేయాలి, టెంకాయ కొట్టాలి, కర్పూరం మిగిలించుకోవాలి, గుడి మీద వెంట్రుకలు తీసుకోవాలి, కాబట్టి నువ్వు మాలలు వేసుకోవాలి, పూల మాలలు వేసుకోవాలి, ఆయనకి పూల ఉండాలి. కాబట్టి కాబట్టి పాపాలు మోసుకున్నానని చెప్పాడు యేసయ్య. నేను మీలో వచ్చి నివసిస్తానని చెప్పాడు ఆయన. మీకు సామర్థ్యం సరిపోదు, నేను నిలబడతాను. మీకేమైనా పొరపాటు మీరేమైనా ఉత్తరవాదిని నేను ఉన్నాను, మీరేం భయపడబాకండి. నేను దేవుడికి నేను చెప్తాను, పాపాలు మోసుకున్నాను నేను, బిడ్డని నేను మారుస్తాను, దేవుడని సహనంతో ఉండు. కాబట్టి చెట్టు పండించడం లేదంట క్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో. మన చెట్టు ఫలించడం లేదు, అయ్యా యజమాని దానికి మొత్తానికి మొలక వచ్చింది, పంట చేదట దాన్ని వృద్ధి చేశాడంట. కాబట్టి అది చాలా సమయం యజమాని చూశాడు, కాబట్టి ఫలమే లేదు. కాబట్టి సేద్యగాడు దాన్ని పండించగలిగాడు. కాబట్టి అదేవిధంగా క్రీస్తు వారు సేద్యగా మనం సేద్యపరుస్తున్నారు. కాబట్టి ఈ టైంలో మనము ఇవన్నీ మీకు చెప్తే పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కానీ బుషరీ గారు ఒక వార్ అనేది జరగబోతుంది. ఆ వార్ కన్నా ముందు మనం సేఫ్ అవుతాం. కాబట్టి అది ఏ తరంలో జరగబోతుంది ఏం కాదు. క్రీస్తు ర్యాప్చర్ చేస్తాడు. అది ఒక వార్ అనేది జరగబోతుంది. మైటీ వార్స్, చిన్న చిన్న వార్స్ కాదు. కాబట్టి అంతా న్యూక్లియర్ బాంబ్సే ఉంటామని. కాబట్టి బైబుల్లో కూడా అంబేద్కర్ దాని వారని ఉంది. కాబట్టి అది మనం స్పిరిచువల్గా అర్థం చేసుకోవాలి. బ్యాటరీ అనేది దేవుడు కాబట్టి ఎలా చేస్తున్నాడు. కాబట్టి అన్నీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఛార్జింగ్ లేదు, కాబట్టి టైం కూడా ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ అప్లోడ్ రోషన్ నేనేం అడగటం లేదు. కాబట్టి నీకు ఎక్కడే ఉండి ఇక్కడ కోట్లు సంపాదించుకొని సుఖభోగాలను వచ్చి ముగ్గురిని కానీ 300 మంది కానీ వాటి వ్యాపారాలు చేసుకొని వృద్ధి చేసుకొని అని ఉంటానంటే ఉండండి. ఇదే మీకు నివాస యోగ్యము కాదు. కాబట్టి పునాదులు గల పట్టణంకి ఎత్తికాడంటే అబ్రహాం. కాబట్టి ఆ రోజుల్లోనే ఆ అబ్రహాంకి తెలుసు అన్ని సుఖభోగాలు ఉన్నాయి. కాబట్టి దేవుడితో తప్పితే ఇక్కడెక్కడ బైబిల్లో ఉంటుంది. ఇస్సాకు యాకోబు అంతా గుడారాలో నివసించారంట. కాబట్టి ఎంతో ఆస్తి ఉన్నా కూడా వాళ్ళు కాబట్టి దాన్ని అక్కడక్కడ ఏదో ఇక ఈ లోకం శాశ్వతం కాదని ఏదో జీవించాలి ఉంటుంది అబ్రహాం ఇస్సాకు యాకోబు గురించి పౌలు రాసిన పత్రికలో. కాబట్టి నేను చెప్పేది ఒకటే, క్రీస్తు రావాలి, మనం తీసుకుపోవాలి. కాబట్టి మన నీతి కాదు ఇది, ఆయన నీతి. మన కృప కాదు ఇది, ఆయన కృప. పశ్చాత్తాపడి ఇస్కరియోతు యూదా చేసిన సైతాన్ నిలిపోయింది ఇస్కరియోతు యూదాల్లోకి. కాబట్టి ప్రాణం తీసుకున్నాడు. కాబట్టి క్రీస్తు వారిని ఇప్పుడు తృణీకరిస్తున్నారు. డబ్బు కోసం లోకంలో డబ్బును ఆశిస్తూ కాబట్టి తిరిగిన ఇస్కరియోతు యూదా పరిస్థితి ఉరి పెట్టుకొని చనిపోయాడు. సమాలతో కొనుక్కున్నారు, ఆయన చచ్చాడు. ఆ డబ్బులతో మళ్ళీ ఇంకొక కుమ్మరి కాబట్టి పరదేశంలో కాపాడుకునే దానికి కుమ్మరివాడి స్థలంగా అన్నారంటే ఏదో. కాబట్టి సమాధానికి ఆయన చచ్చాడు. కాబట్టి ఈ డబ్బులు ఆశిస్తే ప్రభు నన్ను ప్రేమించలేదు. కాబట్టి ఇస్కరియోతే దానికి ఎగ్జాంపుల్. కాబట్టి డబ్బు అడుగుంటే కాబట్టి పేతురు అడిగాడు, నాకేమో భాగ్యము అంటే నీకు ఇహమందు ఉంటుంది అక్కడ అపోస్తుల కార్యంలో. ఆయన ముందు చిరాస్తులు అనేకులు అమ్మి కాబట్టి పడేశారని. కాబట్టి అడుగుంటే దేవుడు ఇస్తాడు. నువ్వు దేవుడిని ఏదైనా అడగాలి, కానీ డబ్బు మీదే మనసు పెట్టుకొని డబ్బు కావాలంటే దేవుడు అనేది మంచిది, ఎవరికైనా వస్తుంది. పని చేసుకుంటే నీకు 10 రూపాయలే వస్తుంది. దాన్ని 10,000 చేయాలంటే దేవుడే మార్గం దానికి. అక్కడ నిలబడిన తర్వాత 100 మంది కస్టమర్లు రావాలన్నా కాబట్టి నీ వల్ల వాళ్ళ వ్యాపారం వృద్ధి
కాబట్టి ఆ 10 నువ్వు కష్టపడితే రూ. 10 దేవుని సహాయం తీసుకొని నువ్వు కాబట్టి ఎక్కడ చెప్పగలుగుతావన్నా దేవుడు ఏడా ఆశీర్వదించాడంటే యాకోబు లాబాను ఆయన 10 సార్లు జీతం మార్చాడు. వాడు ఒకే మాటలో చెప్పేశాడు దేవుడు, నీకు ఈ చారులో మచ్చలు కలిగినవి నువ్వు ఈ రెండిట్లో మచ్చలు కలిగి నువ్వు ఎన్నుకో, నీకు అవన్నీ చేస్తాను. కాబట్టి సవాలు విసిరి మామకాడ మీ ఇన్ని మచ్చలు గొర్రెలు అయితే నాకు ఇచ్చేసేయండి, మంచివి మీరు తీసుకొని నేను ఇప్పటి నుంచి 21 ఏళ్ళు ఇన్ని 21 కళ ద్వారా దేవుడు మాట్లాడి నా స్నేహితుడికి కూడా జరిగింది. ఏంటి అతను ఉపయోగంగా ఉంటుంది, అతను ఏంటో తెలుసు. కాబట్టి దేవుడు అద్భుతాలు చూస్తారు, వెళ్ళిపోతారు. మనకి నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మచ్చలు కలిగినవి ఎన్నుకో అని దేవుడు చెప్పాడు గొర్రెలు. కాబట్టి ఒక్క గొర్రెలు ఆయన ఎక్కువ గొర్రెలు ఏమున్నాయి నార్మల్ కాస్ బ్లాక్ కాబట్టి ఇక మచ్చలు ఎన్నుకోమంటే ఏం పుడతాయిలేండి మామ, కాబట్టి ఇన్ని సంవత్సరాలు మాకు తెలియదా, మేము వ్యాపారస్తులం కదా, మాకు నైపుణ్యం లేదంటే. కాబట్టి వాళ్ళు యాకోబు మామ లాస్ట్కి కోటేశ్వరుడుగా బతికాడు యాకోబు. కనుక దేవుడి మీద ఫోకస్ చేస్తే ఏదైనా మంచిది. కాబట్టి అనేక టాపిక్స్ మిక్స్ చేసి మాట్లాడడం నాకు ఎప్పుడు ఇష్టం. ఫర్గివ్ మీ లార్డ్. కాబట్టి దేవుని కృపను పట్టుకోండి, క్షమపండి. కాబట్టి పాపం చేశారంటే ప్రభు అక్కడికి ఒక వచ్చి మళ్ళీ దేవుడి ముందు తలమెత్తుకోలేము. కాబట్టి ఏదైనా పొరపాటు చేసిన క్రీస్తు అయిన ఉత్తరవాది మనకున్నాడు కనుక ధైర్యంగా మనం ముందుకు సాగాలి, ఆయన రాజ్యం చేరాలని ఈ అంశాన్ని ముగించుకుంటున్నాను. కాబట్టి ఒకటే నేను చెప్తాను, మేము నెక్స్ట్ తరంగా ఉండబడలేదు, అవసరం లేదు. కాబట్టి మేము ఇంకా చనిపోవాలి. కాబట్టి మేము క్రీస్తు బిడ్డలను నేను నమ్ముకొని శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో మేము నిలబడి ఇంకా మేము ఉంటే మేము ఇంకా శ్రమల్లో కూడా నువ్వు ఇరికి చెప్పిస్తాను అని నువ్వు ప్రకటనలో సంఘాలతో చెప్పినట్టు నువ్వు మమ్మల్ని విడిపించని మీరు ప్రార్థన చేయండి అంతే. కాబట్టి ఇది అందరి మనసు. కాబట్టి దీని గురించి ఆశ డబ్బుని ప్రేమించేవాడు అందరు ప్రేమించకూడదని నేను చెప్పడం లేదు. కాబట్టి వీటి మీద మనసు పెట్టాలని నేను అంటలేదు. సంపాదించుకోకపోతే ఏమి ఉండదు అనేది అందరికి తెలిసిందే. కాబట్టి ఆ సంపాదనలో పడి నీ భార్య బిడ్డలు, నీ కాపురం, నీ వ్యాపారం, నా తల్లి చెప్పారు ఈయన దేవుడు అనేసి, బ్రహ్మదేవుడు అని అట్ట నమ్ముకోబాకండి. పెద్దవాళ్ళు చెప్పారని నువ్వు పెద్దవాడు అవుతావు. కాబట్టి నువ్వు చిన్నప్పటి నుంచి ఏ దేవుడిని రుచి చూసావో కాబట్టి పరీక్షించి చూసి తెలుసుకోవాలంతే. ఒక్క మాట నేమి పలుకు దేవుడా, నువ్వే దేవుడైతే పలుకు. కాబట్టి ఆయన సామర్థ్యము ఆయన ఎవరు ఆపలేరు. ఆయన దేవుడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. నేను పిలిచాను, నువ్వే దేవుడు 2002లో అడిగాను ఆయన్ని, పడ్డాడు. కాబట్టి అంతే, ఒక్క మాటే కదా నీ మనసులో నువ్వు ఆసక్తితో అడగాలి, ఫినిష్ అంతే. సైతాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. కాబట్టి క్రీస్తు దర్శనం నేను చూశాను. కాబట్టి నేను ముగించుకుంటున్నాను. కాబట్టి మీరు క్రీస్తు వారిలో ఉన్న అభిషేకం మీకు తెలీదు. కాబట్టి ఆయన ప్రేమ ఎంతదంటే ఆయన అద్భుతాలు చేసిన దానికంటే నిన్ను ఎలగొట్టిస్తాడు, సైతాన్లతో పోరాడిస్తాడు, మృతుల్ని లేపించి కూర్చోబెడతాడు, నిన్ను వృద్ధి చేస్తాడు, నీ ద్వారా 100 మందిని ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు, శక్తినిస్తాడు, బలంనిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఇంకా ఆయనకి అదుపు ఉండదు ఆయన కృపకి. కాబట్టి అది చేసి చూపిస్తాడు. ఇంపాసిబుల్ విత్ మ్యాన్, ఇట్ విల్ బి పాసిబుల్ విత్ గాడ్. కాబట్టి మనుషులకు అసాధ్యమైన దేవుడికి సాధ్యం. కాబట్టి కష్టపడిపోవాలి. కాబట్టి ఇంకో కొత్త హంటా వచ్చింది, తర్వాత ఎవరో వస్తుంది, తర్వాత కరోనా వస్తుంది, దానికి ముందు డెంగ్యూలు చూసాం, చికెన్ తగరకాల దోమకాట్లు చూసాం, పాముకాట్లు. కాబట్టి ఏమర్థమవుతుంది కుర్రమ్మగారని చెప్పి ప్రకటనలో ఉంది ముద్ర. కాబట్టి క్రైస్తవులుగా మీకేం తెలుసు? కాబట్టి పాములు వస్తాయి, సింహాలు వస్తాయి, జర్రెలు వస్తాయి, తేళ్ళు వస్తాయి, పురుగులు వస్తాయి, కట్టొస్తాయి, ప్రాణం కూడా పోతుంది. ఇవి కూడా వదిలి ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఒక వంతు జనాభా చనిపోద్దని కూడా ఉంది. కాబట్టి ఎంతో ప్రమాదకరంగా ఉంది.
కాబట్టి భార్య భర్తను చంపేసిందని, భర్త భార్యను చంపేశాడని, కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు లోబడక వాళ్ళని వదిలేసి వీళ్ళని వదిలేసి కాబట్టి అనేకులు రైల్వే కాబట్టి నువ్వు పోరాడుతావు కాబట్టి సమస్యలతో పోరాడుతూ ఉన్నప్పుడు, నీ అప్పులతో పోరాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు పోరాడేది కాబట్టి అప్పులతో పోరాడుతున్నావు అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు పోరాడే సైతాన్తో. కాబట్టి నువ్వు పరిస్థితికి సైతానే దానికి కారణం. అది నువ్వు తెలుసుకున్నప్పుడే నిజంగా నువ్వు నిజమైన క్రైస్తవుడుగా, నిజమైన దైవ భక్తుడుగా, నువ్వు దేవుని పక్షం నిలిచిన బిడ్డగా ఉంటావు. కాబట్టి దేవుడు అసలు ఇది తెంచేసాయి, ఇంకా నేను జీవితంలో అప్పుల్లో ఉండకూడదు అంటే, నేను జీవితంలో వ్యాధుల్లో ఉండకూడదు అంతే. కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేసి క్రీస్తు వారిని పట్టుకున్నావంటే అంతే. కాబట్టి ఆయన నామం వాడి ఆయన విశ్వసించి, ఆయన సర్వ సృష్టికర్త, ఇక్కడ నీకు చేపలే చేశాడు, ఆయన ఇంకేం చేయలేడు అనేది కాదాడ. ఆయన సింహాసనాన్ని చూడు ప్రకటనలో, ఒకసారి నీకు తెలుస్తుంది ఆయన పవర్ ఏందో. యోహాను కూడా పడిపోయాడు, నమ్మున అనుకున్న శిష్యుడు. కాబట్టి మనుషులు ఆయన దేవుని, కానీ నేను దాన్ని ఎన్లార్జ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దేవుడి పవర్ని లిమిటెడ్ చేసేసాను. కాబట్టి కొండలు సైతం కదిలించే దేవుడు. కాబట్టి అడిగితే, కాబట్టి యెహోషువ ఆత్మ అడిగితే నీకు అంత బలంగానే ప్రజలకు సామ్సంగ్ అభిషేకం అడిగితే అంత బలంగా దుష్టులను ఎదిరించేదానికి శక్తినిస్తాడు నీకు. కాబట్టి యెహోషువ అభిషేకం అడిగితే ఏ మనుషుడిని ఎదుటి లేకుండా చేస్తాడు. తగ్గి దిగాల్సిందంటే ఎరుతుండాలా పరిచర్య అనేది. కాబట్టి ఎందుకు నేను కూడా సాధారణ వ్యక్తినేమో 34 ఏళ్ళు, కాబట్టి ఎందుకు బోధిస్తున్నాను నేను? కాబట్టి క్రీస్తులో అనేక విషయాలు అనుభవం, పాపంలో ఉండి రోగాలు తెచ్చుకొని వాటిని బయట తెచ్చుకొని దేవుని విడనాడి తన సమస్యలు తెచ్చుకొని ఆయన తిట్టి దూషించి, కాబట్టి పౌలు హింసించాడు సంఘాన్ని. నేను దేవుడినే దూషించేవాడిని, నా సమస్యలు చేసింది పాపాలు తెచ్చుకున్నాను. కాబట్టి రుచి చూసి తెలుసుకోవడం వాక్యం చెప్తాను, తెలుసుకోవాలి మీరు. కాబట్టి ఆఖరి నిమిషంలో నేను చేతులు ఎత్తేసి, కాబట్టి దేవుడు నిన్నేదే ఉండదు అక్కడ. ఇంకా నువ్వు ఆఖరిని చిన్న టైం దాటి మధ్యరాత్రి వద్ద టైం దాటిందంటే నువ్వు, కాబట్టి వెలుగుదూతలు విప్పబడి ఉన్నాయి. కాబట్టి పాతాళ లోకం డైరెక్ట్ యాక్సిడెంట్ ఒకటే దానికి భూమి కింద దిగిపోతావు. సర్పనాగులు, కాబట్టి తెగుళ్ళు, రోగాలు అన్నీ వదిలేస్తున్నాడు దేవుడు. కాబట్టి 6 ముద్రలోనే మైల్డ్ శ్రమల గురించి చెప్తున్నాను నేను. కాబట్టి వీటిల్లోనే అనేక మంది పోతూ ఉంటారు. కాబట్టి ఇంకా ఉగ్రత పాత్రలు, నక్షత్రాలు రాలి, కాబట్టి నీళ్లు పాచిపెట్టిపోయి, కాబట్టి ఇంకా అంత సమస్యలు తెచ్చుకో మిడతలు తేలుగుట్టినట్టు వచ్చి మిడతలు గుట్టి సూర్యచంద్రుడు చీకటి గమ్మిపోయి, ఆహారం లేక అటువంటి పరిస్థితుల్లో మీ బిడ్డల కోసమే కదా మీరు ఇంత కష్టపడి పని చేస్తున్నారు. ఆ లోకంలో దేవునికి దూరం అయిపోతే, కాబట్టి ఆ బిడ్డల కోసమే కదా మీరు ప్రయాసపడుతున్నారు. ఆ బిడ్డలు మీరు నమ్ముకున్న అసత్య దేవుడి వల్ల ఆ బిడ్డలు కూడా నరకంలోకి వెళ్ళిపోతే మీరు పడిన ప్రయాసం అంతా వ్యర్థమవుతుంది. ఎవరి కోసం సంపాదించుకొని పేరు సంపాదించుకున్నాను అనుకొని, నేను మంచివాడినే కదా, నా జీవితం మంచిదే కదా, నేనే కరెక్ట్ అనుకొని నువ్వు దేవుడి కాడికి వెళ్ళకపోతే వేస్ట్ అయిపోద్ది. సరే, దేవుడిని తెలుసుకుంటేనే ఆయన కాడ అడుగు పెట్టగలుగుతాం. ఇంకా ఆయన కృప. కానీ పాపం చేసిన వాళ్ళకి ఉగ్రత అనేది పెట్టి ఉన్నాడు దేవుడు. 7 ఏళ్ళ శ్రమకాల లాస్ట్ స్టేజ్. కాబట్టి నాకు తెలిసి అది లాస్ట్ శిక్ష. కాబట్టి ఆ శ్రమల్లో మీరు పట్టుకుంటే ఇంకా అన్యుల సంగతి మీరు కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మన ఆసక్తి అక్కడ ఒక తను నేను ఏంటంటే వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంది. ఇష్టపడితే 3-4 టైమ్స్ స్నానం చేస్తా, ఇంట్లో ట్యాంకులో వాటర్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎట్ట పెడితే అట్ట కరెంటు వేస్ట్, మోటార్ వేస్ట్, ఎంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి డిసప్పాయింట్ అయ్యాను నేను అక్క మీద. అమ్మ హెల్త్ కోసం, అక్క హెల్త్ కోసం కాబట్టి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బాగాలేక చేస్తా ఉన్నాను. కాబట్టి ఆసక్తితో ప్రార్థన చేయండి.
ఆపకుండా ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. కాబట్టి డబ్బు రాలేదని దిగులు పెట్టుకోబ 70 ఏళ్ళు బతకాల్సిందే కాబట్టి సాంబార్ లేకపోతే, చికెన్ లేకపోతే నీళ్ళన్నా తినేస్తాం. బతికేస్తాం, లాగేస్తాం. కానీ దేవుడిలో విశ్వాసం కోల్పోబాకండి. తిండి కోసం అని చెప్పి దేవుడికి దూరంగా పెట్టబాకండి. తిండి లేదు, బండి లేదు, పెళ్లి లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, డబ్బు లేదు. నాకు ఇవన్నీ చెప్పింది ఏది కాబట్టి ముందుకు సాగుతున్నాను కాబట్టి. ఓకే. యూ టు గో ఫార్వర్డ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ గాడ్ విత్ ఆసక్తితో ప్రార్థన చేయండి. ఉండకూడదు ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ మనం వెళ్ళిపోవాలంతే. ఫిక్స్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అన్ని విషయాలు ర్యాప్చర్ అనే పెడతాను నేను యూట్యూబ్‌లో. కాబట్టి 800 వీడియోస్ పోస్ట్ చేశాను నేను. కాబట్టి ప్రతిఫలం లేదు. కానీ ఇంకా కాబట్టి మన దేవుడి కోసం కాబట్టి ఒక ఆత్మ రక్షింపబడినట్లే. కాబట్టి మార్చావంటే ఒక్కడు మారిన నరహంతో కూడా అతనికి 100 మందిని వేసేస్తాడేమో. ఒక మనిషిని నువ్వు మార్చావని ఆలోచిస్తున్నావు, 100 మంది ప్రాణాలు అక్కడ బతికిపోతాయి. కాబట్టి బ్యాటిల్ బిలాంగ్స్ స్తుతి, మహిమ, ఘనత తెలుస్తూ మాకు ముగించుకుంటున్నాను. కాబట్టి మాట్లాడతాను. నాకు ఎంతసేపు మాట్లాడినా నాకు ఆసక్తిగానే ఉంటుంది. కాబట్టి దానియేలు ఇంకా అనేకులు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ డబ్బు మీద మనసు పెట్టుకున్న వాళ్ళు దానియేలు. కాబట్టి బానిసలుగా ఉండే చెరలో ఇబ్బందులు పడతా ఉన్నారు. దానియేలు ప్రార్థన చేశాడు ఆసక్తితో. అంతే దూత వచ్చేసింది, గాబ్రియల్ ఆకాశం నుంచి, మీకు పర్షియన్ రాజు ఆపేశాడు. కాబట్టి జవాబు వచ్చేసింది, 70 ఏళ్ల శ్రమ కాలం నుంచి విడుదల పొందుతాం అనేసి. కాబట్టి మామూలు ప్రార్థన కాదండి. దోషాలు రావాలంతే, పరిశుద్ధాత్మ రావాలంతే, భాషలు రావాలంతే. కాబట్టి సిచ్యువేషన్స్ తారుమారు చేస్తారండి. ప్రెసిడెంట్ ఉండకూడదంటే ఉండడం అంతే. కాబట్టి నర్సు ఉండకూడదు, ఉండడం అంతే. కాబట్టి క్రీస్తు ఇచ్చాడు అని ఒక్కటి నువ్వు అంగీకరించగలిగినట్లయితే, అంగీకరించి నువ్వు పొందుకున్నట్లయితే ఇక నీ మాట శాసనం. కాబట్టి దుష్టుడు ఎవరైనా చెడు అధికారంలో పోతుంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రమాదం. కాబట్టి ఆయన అభిషేకం ముందు సింహాలు ఏం చేయలేక, సమాధి కాడ దురాత్మ పట్టిన వాళ్ళు ఇప్పటికీ పోలేరు. దానియేలు సమాధి ఉన్న భూమి మీద అంత అనాయింటింగ్ ఆయన సమాధిలో. ఎలీషా చనిపోయాడు కానీ ఎండిపోయిన ఎముకలు ఎండిపోయిన ఎముకలు చచ్చిపోయిన ఎలీషా ఎముక ప్రవక్త మనుషులు లేస్తున్నారు. కళ్ళు పోయినాయి. కళ్ళు పోయినాయి, భయపడలేదు. స్తంభాలు కూర్చాడు, గాదు దేవత మొత్తం ఫినిష్ చేశాడు. మొత్తం ఫినిష్. ఆయన శాంసంగ్ వేసేయాలని చెప్పి విగ్రహారాధన చేస్తా మందుదా తన అల్లాడిస్తూ ఉంటే ఒకే మనిషి ఒక గుండె కూల్చేసి ఆయన జీవితకాలంలో బతికినప్పుడు ఆయన దేవుడి ప్రజలు కాబట్టి ఆయన అభిషేకం అనేది అలాంటిది. కాబట్టి దానికి మలావిలో, సౌత్ ఆఫ్రికా ఉన్నవారు మలావిలో ఉన్నారు. అయిపోవాలంతే. కాబట్టి రూపాయి లేదంటే లక్ష చూడాలంతే. రోగమా నీకు పోద్దంతే. పెళ్లి లేదా, ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, చూసుకుంటాడంతే దేవుడు. ఆయన మాట, ప్రవక్త మాట అంత బలంగా ఆయన ఏం ప్రార్థన చేశాడో దేవుని ప్రజల కోసం ఆయన. కాబట్టి దేవుడు అనేది ఎట్టబడితే అటు రెస్పాండ్ అవుతాడని అనుకోబాక నేను చాలా మెసేజ్లో కూడా చెప్పాను. నీ హార్ట్ నువ్వు దేవుడికి, ప్రజల కోసం ఉండే భారము, ప్రయాస దేవుడి
కావాల్సిన సర్టెన్ అమౌంట్ ఆఫ్ పవర్, కాబట్టి హోలీనెస్ అన్ని కాబట్టి ప్రిపేర్ చేసి రిస్టోర్ చేసి కాబట్టి కంప్లీట్గా కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బి విత్ యూ, ఆమేన్.